శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 30 చాప్టర్లో 24 శ్లోకా నుంచి ఎప్పుడైతే ఇంద్రుడు ఆ దేవతా పరివారాలతో బృహస్పతి గురువుతో కలిసి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వెళితే వాడికి మార్గ మధ్యలో అవధూత రూపాన్ని ధరించిన ఆ పరమేశ్వరుడు కనిపిస్తాడు. అయితే నువ్వు ఎవరివి అని అడగగా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదని కోపానికి లోబడిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఖండించడానికి ఎత్తుతాడు. అయితే అక్కడ ఉన్న బృహస్పతి ఆ అవతారాన్ని తీక్షగా చూసి ఆ రూపంలో ఉన్నది పరమేశ్వరుడు అని గ్రహించి వెంటనే ఆయనకి నమస్కరించి ఆయన ఉగ్ర రూపంలో ఉన్నాడు. అందుకుని ఆయన్ని శాంతపరచాలని ఆయన్ని స్తుతిస్తాడు. నందీశ్వర ఉవాచ బృహస్పతిరితి స్తుత్వా సా తదా శంకరం ప్రభుం పాదయోః పాతయామాస తస్యేషస్య పురంధరం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. బృహస్పతి ప్రకారంగా ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడిని స్తుతి చేశాడో అప్పుడు వెంటనే అంటే ఇక్కడ దేవతలకే గురువు బృహస్పతి. ఆయన ఇది పరమేశ్వర స్వరూపం అని గ్రహించి వెంటనే ఆయన ఉగ్ర రూపం దాల్చి ఇక్కడ ఇంద్రుడి మీద అంత ఉగ్రత్వంతో మళ్ళీ ఇంద్రుడిని వధించేస్తాడో అని చెప్పి సమయానుకూలంగా శిష్యుణ్ణి రక్షించటమే గురువు కూడా చేసేది. పైగా మార్గాన్ని సవరించటము, వాళ్ళు అపశృతుల్లాగా ఏదన్నా చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ శిక్షణతోనో దండనతోనో లేకపోతే నచ్చజెప్పో మంచి మార్గంలోకి తరలించే వాళ్ళే అసలైన గురువులు. అందుకే ఆయన తరపున ఈయనే మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఆ కోపాన్ని చల్లార్చడానికి ఈయన స్తుతిస్తాడు. ఈ ప్రకారంగా పరమేశ్వరుని స్తుతించి మళ్ళీ వెంటనే ఇంద్రుణ్ణి కూడా ఈశ్వరుడు యొక్క చరణాల మీద పడమని చెప్పగా ఆదేశానికి అనుసారంగా ఇంద్రుడు కూడా అవధూత రూపంలో ఉన్న పరమేశ్వరుడు యొక్క చరణాన్ని ఆశ్రయిస్తాడు. తతస్తాతాసురాచార్యాః కృతాంజలిరుద్రారధిః బృహస్పతిరువాచేదం ప్రాశయ వనతః సుధీః. దాని తర్వాత అక్కడ ఉదాహరణ అంటే కరుణాసాగరం, కృపానిధి అంటాం పరమాత్మ స్వరూపం. కృప ఎలా ఉంటుందంటే నిజంగా మనం చేసే మనకున్న ఆలోచన విధానానికి మనం చేసే పనులకి మనం అసలు ఉండటానికి అర్హత లేని వాళ్ళము. అయినప్పటికీ కూడా ఆ కృప ఉంది కాబట్టి ఎన్ని చేసినా ఇంకా చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. లేకపోతే ఒక్క నిమిషం కాదు కదా, అర నిమిషం కూడా మరో క్షణం మనం ఉండే అవకాశం లేదు. కృపాసాగరుడు కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా చేసినా సరే భరిస్తున్నాడు, ధరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు కూడా ఆ పరమాత్మ. అయితే ఇక్కడ మళ్ళీ ఆ దేవగురు పైగా ఎటువంటి వాడు అంటే విద్వానుడు. ఆ దేవగురువు అయిన బృహస్పతి మళ్ళీ అంటే ఇక్కడ కాళ్ళ మీద పడినంత మాత్రాన ఇప్పుడు తప్పు చేయాల్సింది చేసేసాను, లౌకికంగా చూసుకున్నా సరే మహా అపరాధం చేసేసి నేను కాళ్ళు పట్టేసుకున్నాను ఒక సారీ చెప్పేశానంటే అయిపోతుందా? లేదు కదా. అయితే ఇక్కడ మళ్ళీ దాని తీవ్రతని గ్రహించినవాడు కాబట్టి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటానికి బృహస్పతి మళ్ళీ అంటాడు, ఓ శరణాగతుడైన ఇంద్రుణ్ణి నువ్వే రక్షించాలి స్వామి. మీ లలాటం నుంచి వెలువడిన ఆ అగ్ని అన్నది అతన్ని దహించేస్తూ ఉన్నది, అందుకని మీరే మాకు రక్షణ. ఇలా ఎప్పుడైతే బృహస్పతి మాట్లాడాడో ఆ బృహస్పతి ఇలా మాట్లాడటమే కాకుండా మళ్ళీ దీనాతి దీనంగా పరమేశ్వరుని ఎందుకు సర్వానికి మూలమైన వాడు, సర్వానికి ఆధారమైన వాడు పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు నేను ఏదన్నా వస్తువు ఎక్కడన్నా పాడేసుకుంటే ఎక్కడ పాడేసుకున్నానో అక్కడే వెళ్ళి వెతికితే ఆ వస్తువు దొరుకుతుంది. ఎక్కడో పాడేసుకుని నేను ఇంకో దగ్గర ఎక్కడో నేను వెతికాను అంటే నాకు వస్తువు దొరుకుతుందా? దొరకదు. అలాగే ఉన్నది అక్కడే, మనం ఉండటానికి కారణము పరమాత్మయే, ఆధారం పరమాత్మ, ఇస్తుంది పరమాత్మ, తీస్తుంది పరమాత్మ, సర్వానికి అనుగ్రహిస్తుంది పరమాత్మ. అందుకుని ఆశ్రయించాల్సింది కూడా ఆ పరమాత్మని. అందుకే ఇక్కడ బుద్ధిమంతుడు అని విద్వాంసుడు అని దేవగురు అయిన బృహస్పతి మళ్ళీ చాలా వినమ్రతతో ఆ పరమేశ్వరుడికి చేతులు జోడించి మళ్ళీ ఇట్లా అంటున్నాడు. బృహస్పతి ఉవాచ దీనానాథ మహాదేవ ప్రణతం తవ పాదయోః సముద్ధరా చమాంతత్వం క్రోధం నా ప్రణయం కౌరు. బృహస్పతి మళ్ళీ ఆ పరమేశ్వరుడితో దీనానాథ అంటే దీనులకి అందరూ వదిలేస్తారు. ఇప్పుడు ఏదన్నా కష్టం లేదు అని అనుకున్నప్పుడు అందరూ బెల్లం చుట్టూ ఈగలాగా మన చుట్టూ ఉంటారు. మన వాళ్ళే, మన బిడ్డలే అవ్వచ్చు, అందరూ మనతోనే ఉంటారు. ఒక కష్టం నిజంగా వచ్చినప్పుడు అసలు నిజంగా మన వాళ్ళు ఎవరు అన్నది చాలా తేటతెల్లం అయిపోయినట్టుగా తెలిసిపోతూ ఉంటుంది. అందుకే దీనుల్ని అందరూ వదిలేస్తారు, కానీ పట్టుకున్నవాడెవడు అంటే ఆ
పరమాత్మ ఒక్కడు. అందుకే దీననాథ, దీనుల్ని రక్షించేవాడివి నువ్వే మహాదేవా, నీ చరణాలనే పట్టుకుని ఉన్నాము. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించండి. ఎందుకంటే ఇక్కడ చిన్నగా మనం అగ్గిపుల్ల రగిల్చి దేని మీద వేస్తాం దానికే అంటుతుందేమో, కానీ ఇక్కడ ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆ త్రినేత్రుడి నుంచి వచ్చిన ఆ అగ్ని ఎలా ఉంటుంది అంటే సర్వాన్ని కూడా దహించి వేస్తుంది. అందుకే ఇక్కడ మీరు మమ్మల్ని ఉద్ధరించండి, ఇంత క్రోధానికి మీరు లోబడద్దు, ప్రేమను మా మీద ప్రసరింప చెయ్యండి, మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాము అని. తుష్టో భవ మహాదేవ పాహింద్రం శరణాగతం వాగ్నిరేష సమాయాతి బాలనేత్ర సముద్భవ. ఓ పరమేశ్వర, మా పట్ల ప్రసన్నుడవ్వండి, మేము నిన్నే శరణు వేడుకునున్నాము, ఆ ఇంద్రుని కూడా మీరే రక్షించాలి. అంటే ఇక్కడ నీ బాలనేత్రాల నుంచి ఏదైతే అగ్ని ఉత్పన్నమయ్యిందో అది ఇంద్రుడినే కాదు సమస్తాన్ని కూడా దహించి వేసే అంత తేజోమయంగా ఉన్నది. అది పైగా ఇప్పుడు ఇంద్రుడు చేసిన అపరాధానికి అది ఇంద్రుడి మీదకు వస్తుంది. మళ్ళీ దాన్ని తొలగించగలిగిన వాడు, రక్షణ కల్పించగలిగిన వాడు నీవు ఒక్కడివే. అందుకని నువ్వే రక్షించు ఆ ఇంద్రుణ్ణి అని. నందీశ్వర ఉవాచ ఇత్యాకార్య గురోర్వాక్యామవధూత కృతి ప్రభు ఉవాచ కరుణా సింధుర్ విహసంస సధూతికృత్. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దేవగురువైన బృహస్పతి ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఆ మాటలు విన్న అవధూత రూపంలో ఉన్న పరమేశ్వరుడు కరుణా సింధులాగా ఉత్తమ లీలలు చేయడానికి అవతారాలు తీసుకుంటుంటాడు. అందుకే నామానికి, రూపానికి, అవతారానికి దేనికి పరిమితి కాదు పరమాత్మ. లీలలు చేయటానికి అలాగన్నీ వస్తూ ఉంటాడు. అందుకే ఈ కరుణా సింధు అయిన ఆ పరమేశ్వరుడు లీలలో భాగంలో ఇప్పుడు మళ్ళీ నవ్వుతూ మళ్ళీ ఇలా అన్నాడు. అవధూత ఉవాచ క్రోధాచ్చ నిస్సృతం తేజో ధారయామి స్వానేత్రతః కథం హి కచ్చుకిం సర్పః సంధత్తే జోజ్జితాం పునః. అవధూత రూపంలో నా క్రోధానికి కారణము ఏ నేత్రాల నుంచి అయితే ఈ అగ్ని అన్నది వచ్చిందో అది ఇప్పుడు ధరించేవాళ్ళు ఎవరు? ఎందుకంటే ఒక్కసారి అంటే దీని నుంచి వెలువడినది ఏదైతే ఉన్నదో ఇది మళ్ళీ లోపలికి తీసుకోవటానికి కుదరదు. ఎలా అయితే సర్పం ఒక్కసారిగా దాన్ని ఏదైతే చర్మం వదిలేస్తుందో దాన్ని మళ్ళీ అది తీసుకోవటానికి ఎలా కుదరదో అలాగే ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి కుదరదు అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య శంకరస్య బృహస్పతిః ఉవాచ సజ్జలిర్భూయో భవ్యాకుల మానసః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పరమేశ్వరుడు ఒక మాటలు విన్న తర్వాత భయంతో చింతలో ఉండిపోయిన బృహస్పతి మళ్ళీ చేతులు జోడించి మళ్ళీ ఆ పరమాత్మని ఇలా వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఏదన్నా సరే అంటే నీలో ఆ తపన అన్నది ఎంత తీవ్రంగా ఉండాలంటే ఇప్పుడు ఎక్కడన్నా సరే ఒక పని జరగదు అని చెప్పాక ఏమైపోతుంది, ఇంకా ఎవరు చేస్తారో అని ఎతుకుతాం. వీళ్ళు చేయనన్నారు కదా, కానీ ఇక్కడ చెయ్యగలిగేవాడు, ఇచ్చేవాడు, చేసేవాడు అన్నీ పరమాత్మ. కానీ లీలలు చేస్తాడు. ఇది నేను చెయ్యలేను, ఇది నాకు చేత కాదు అన్నట్టుగా. పరమాత్మకి సాధ్యం కాంది ఏదీ లేదు. ఎందుకు? సర్వానికి ఆధారమైన వాడు, సర్వానికి మూలమైన వాడు, అన్నీ సృష్టిస్తున్నవాడు, అలాగే పోషిస్తున్నవాడు, లయం చేస్తున్నవాడు తాను ఒక్కడే కాబట్టి. బృహస్పతిర్ ఉవాచ హే దేవా భగవన్ భక్త అనుకాంప్యయా సదైవ హి భక్తవత్సల నామేతి స్వాం సత్యం కురు శంకర. బృహస్పతి మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా, దేవా ఓ పరమేశ్వర, భక్తుల్ని సర్వదా కూడా యోగ్యత బట్టి అన్నీ ఇస్తున్నవాడివి నువ్వు, వాళ్ళ కోరికలే కాకుండా సర్వానికి నువ్వే ఆధారమై ఉన్నావు. భక్తవత్సలు అంటే భక్తుల మీద వాత్సల్యాన్ని ఎలా చూపిస్తావు అంటే అపారంగా చూపిస్తావు. అందుకని నీ భక్తవత్సల్యాన్న నామానికి సార్థకం చేసుకునేలాగా ఇప్పుడు మళ్ళీ మార్గాన్ని చూపించమని అడిగాడు బృహస్పతి. శర్తుమన్యత్ర దేవేశ స్వాతేజో అత్యుగ్రమర్హసి ఉద్ధర్త సర్వభక్తానాం సముద్ధర పురంధరం. అంటే ఓ దేవేశు అంటే దేవతలకి అందరికీ కూడా ఈశ్వరుడు నువ్వు. అందుకుని ఇంత అత్యంత ఉగ్ర రూపంతో ఏదైతే తేజస్సు నీ నుంచి వెలువడుతుందో దీన్ని ఇంకా ఏదన్నా స్థానంలో అక్కడ నువ్వు తరలించలేవా? అంటే ఇప్పుడు దాన్ని తీసుకోవడం అయితే కుదరదన్నాడు, కానీ దాన్ని ఎక్కడన్నా నిక్షిప్తం చేయగలిగిన వాడు దాన్ని మళ్ళీ
పెట్టగలిగిన వాడు మళ్ళీ పరమాత్మే కదా. అందుకుని అందరి భక్తుల్ని కూడా ఉద్ధరించేవాడివి, ఆ ఇంద్రుణ్ణి కూడా ఉద్ధరించు నాయన అని బృహస్పతి వేడుకున్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తో గురునా రుద్రో భక్తవత్సల నామభాక ప్రత్యువాచ ప్రసన్నాత్మా సురేజ్యం ప్రణతార్తిహ. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తా, ఈ ప్రకారంగా దేవతల యొక్క గురువైన బృహస్పతి ఇలా భక్తవత్సలుడైన పరమేశ్వరుడితో చెప్పగానే ఆ భక్తవత్సలు ఆ నామాన్ని విన్న తర్వాత మళ్ళీ భక్తుల కష్టాన్ని ఎల్లవేళలా తొలగించేవాడే పరమాత్మ. తొలగించగలిగిన వాడు ఇవ్వటం ఎందుకు అని మళ్ళీ మనకు అనిపిస్తుంది. ఆయన ఏమీ కష్టం ఇవ్వట్లేదు, కాకపోతే మనం కొని తెచ్చుకుంటున్న అజ్ఞానం అన్న అంధకారాల్లో ఉండిపోతున్నాం కాబట్టి ఈ మమకారం అన్న అక్కర్లేని పాశాలన్నిటిలో కూడా మనమే ఆ ఉచ్చులు బిగించుకుని ఉన్నాం. మళ్ళీ ఏదో పరమాత్మ నాకు కాంది, నేను అడిగింది ఏంటి, ఆయన ఇచ్చింది ఏంటి అన్నట్టుగా మళ్ళీ అజ్ఞాన వశమున మళ్ళీ మాట్లాడుకుంటున్నది కూడా మనమే. కానీ ఎప్పుడూ అన్నీ ఇస్తున్నవాడే పరమాత్మ, కాకపోతే మనకున్న అజ్ఞాన వశాన దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకుంటూ దుష్టత్వం కొద్దీ మనమే మళ్ళీ దాన్ని స్వీకరించే విధానంలో, దాన్ని ఆచరించే విధానంలో, ప్రతి ఆలోచన విధానంలో అన్నిటిలో కూడా మనకి దుష్టత్వ కారణంగా, దుర్గుణాల కారణంగా దాన్ని మనము సద్వినియోగం పరుచుకోలేకపోతున్నాము. అయితే ప్రతిదాన్ని తొలగించగలిగిన వాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు ఆ పరమాత్మ. అందుకే అది తొలగించటానికి ఆ రుద్రుడు మళ్ళీ ఆనందంతో ఆ దేవగురువుతో ఇలా మాట్లాడుతున్నాడు. రుద్ర ఉవాచ ప్రతిస్తేహం సురాచార్య దదామి వరముత్తమం ఇంద్రస్య జీవదానేన జీవేతి త్వం ప్రతాం వ్రజ. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని జరుగుతుంటే నేను అస్సలు ఏమీ చేయలేదు కదా, నాకే ఎందుకు ఇంత కష్టం వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనిపిస్తుంది ఆ క్షణంలో. కాకపోతే ఏదొచ్చినా సరే దాన్ని నువ్వు నిజంగా వెనక్కి ముందుకి వెళ్ళి గనక మనం ఆలోచించుకునే అంత స్థితిలో ఉంటే ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది. అన్ని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చి మరీ మనకు ఆ కష్టాన్ని తొలగించుకోవటానికి కూడా మళ్ళీ అవకాశాన్ని ఇచ్చి మరీ, పైగా నాకున్న అజ్ఞానానికి నేను అస్తవ్యస్తంగా చేసుకున్నప్పటికీ కూడా అంత ప్రమాదంలో నేను పడకుండా కూడా నన్ను రక్షిస్తున్నవాడు పరమాత్మ. ఆ పరమ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము. అయితే ఇక్కడ అందుకే కష్టాలను తొలగించేవాడు, ఆ కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. పరమాత్మ ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వడు. కరుణా సింధు అన్నట్టుగా కరుణ కృప అన్నది ఎప్పుడూ కూడా సాగరంలాగా ప్రసరింపచేస్తూనే ఉంటాడు. రుద్రుడు మళ్ళీ ఆ బృహస్పతితో అన్నాడు, దేవగురు నేను నీ పట్ల చాలా ప్రసన్నున్నయ్యాను. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అదే సందర్భం వస్తుంది, నాలో ఉన్న అవలక్షణాలు కొద్దీ నేను దాన్ని బట్టి అప్పటికి ధర్మాన్ని తప్పకుండా నా స్వార్థాన్ని నేను చూసుకోకుండా నేను ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటానో, అంటే ఈ కష్టం నన్ను ఎలా అయితే బంగారాన్ని అంత వేడి చేస్తే చక్కగా ఒక వస్తువు ఎలా తయారవుతుందో నన్ను అంతలాగా ఉద్ధరించుకోవటానికి ఒక అవకాశాన్ని ఈ రూపంలో ఇస్తున్నాడు పరమాత్మ అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. రోగం కష్టం ఏది వచ్చినా సరే నన్ను ఇంకా ఇంకా పరిపక్వత చెందే స్థితికి తీసుకెళ్ళటానికే నా చుట్టూ ఇదంతా లీలని నడిపిస్తున్నాడు ఆ పరమాత్మ అన్న భావనలో ఉండాలి. అందుకుని బృహస్పతి నామాన్ని పిలిచి భక్తవత్సలుడు ఇంతలాగా ఆరాధిస్తున్న అతన్ని, పైగా ఇక్కడ ప్రసన్నుడయ్యానని చెప్పి నీకు ఒక ఉత్తమమైన వరాన్ని ఇస్తున్నాను అంటే, ఎందుకు ప్రసన్నత పొందాలని చేశాడు, వరం కోసం చేయలేదు కదా బృహస్పతి, ఇంద్రుణ్ణి రక్షించాలి, అపచారం చేశాడు అన్న భావనతో ఏదైతే తపనతో ఇక్కడ ప్రార్థించి స్థుతి చేశాడో, ఇప్పుడు పరమాత్మ ఏమన్నాడు, నేను నీ పట్ల ప్రసన్నున్నయ్యానందుకుని నీకొక ఉత్తమమైన వరాన్ని ఇస్తున్నాను. అలాగే ఇంద్రుడికి నేను జీవనదానాన్ని కూడా ఇస్తున్నాను. అందుకే ఏ ఇంద్రుడికైతే జీవితం కోల్పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా నీ కారణం చేత ఆ జీవితానికి మళ్ళీ కారణం నువ్వు. అందుకే ఈ కారణం చేత ఈ లోకంలో కూడా నీ నామం అన్నది విఖ్యాతి పేరు పొందుతుంది. జీవధానము జరిగింది అంటే గురువు వల్ల శిష్యుడు రక్షింపబడ్డాడు శిష్యుడు. అందుకే ఇంద్రుడికి జీవదానం చెయ్యటం వల్ల నేటి నుంచి నువ్వు ఈ పేరుతో జీవుడు అన్న పేరుతో నువ్వు విఖ్యాతి చెందుతావు అని.
మనం కూడా సాధారణంగా మనం మాటల్లో అనేసుకుంటాం, ఈ జీవుడిని ఎప్పుడు తీసుకెళ్తాడు పరమాత్మ, ఈ జీవుడు అంటే ఇక్కడ జీవించి ఉన్నావు కాబట్టి, జీవించే అవకాశం నీకు ఇచ్చాడు కాబట్టి, అంటే నువ్వు ఇంకా మారటానికి ఇంకో అవకాశం ఇస్తున్నాడు పరమాత్మ. ఈ జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సార్థకత వైపు తీసుకెళ్ళాలి, అది జీవిని ఉద్ధరించుకోవటము. అందుకే ఇప్పటి నుంచి నువ్వు జీవుడు అని పిలువబడతావు అని. సముద్భూతో అనలో యోయం బాలనేత్రాసురాసహ ఏనం త్యక్షయామ్యహం దూరే యతేంద్రం నైవ పీడయేత్. ఇక్కడ నా బాలనేత్రం నుంచి ఏదైతే వచ్చిందో ఈ అగ్ని ఉత్పత్తి చెందింది. అయితే ఇది ఎందుకు చెందింది? దేవతల కోసం ఇది ఉత్పత్తి చెందింది. అయితే దీన్ని నేను దూరంగా వేసేస్తాను. ఏదైతే ఇంద్రుణ్ణి పీడించడానికి వస్తుందో అందుకు దాన్ని నేనేం చేస్తాను, ఈ యోగాగ్నిని దేవతల్ని సహించజాలలేరు కాబట్టి దీన్ని నేను దూరంగా వేసేస్తాను. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా సా కరే ధృత్వా స్వాతేజో అనలమద్భుతం బాలనేత్ర సమద్భూతం పాక్షి పల్లవానమబ్బసి. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పి పరమేశ్వరుడు ఆ బాలనేత్రం నుంచి ఉత్పత్తి చెందిన ఆ అద్భుతమైన అగ్నిని చేతుల్లో తీసుకుని లవణ సముద్రంలో దాన్ని పాడవేశాడు. అతో శివస్య తత్తేజో బాలనేత్ర సముద్భవం క్షిప్తం చ లవణం బోధౌ సధో బాలో బభూవః. అందుకే ఆ ఉత్పత్తి చెందిన తేజాన్ని లవణ సముద్రంలో వేసేసిన తర్వాత త్వరగా బాల రూపంలో మళ్ళీ పరిణితి చెందాడు, అంటే పూర్వరూపం మళ్ళీ వచ్చేసింది. సా జలంధర నామాభూత్ సిద్ధు పుత్రో అసురేశ్వర తం జగాన మహేశానో దేవ ప్రార్థనయ ప్రభు. ఏది కారణం లేకుండా జరగదు. అయితే ఇక్కడ ఏదైతే తన ఒక్క అంశ అయిన అగ్ని అంశని ఆ నేత్రాల నుంచి వచ్చింది మళ్ళీ లవణ సముద్రంలో వేసేశాడు. ఈ లవణ సముద్రంలో ఏదైతే వేసేశాడో సముద్రంలో వేసేశాడు. అయితే అక్కడ అసురులకి అధిపతిగా జలంధర అన్న నామతో విఖ్యాతి చెందుతాడు. మళ్ళీ దేవతల యొక్క ప్రార్థనతో ఆ పరమేశ్వరుడే మళ్ళీ తన అంశ అయిన ఆ జలంధరుని కూడా మళ్ళీ వధిస్తాడు. ఇతం కృత్వా సుచరితం శంకరో లోకశంకరః అవధూతస్వరూపేణ తతశ్చాంతిర్హితో అభవత్. బభూవుః సకలా దేవాః సుఖేనశ్చాతి నిర్భయాః గురుశక్రో భయాన్ముక్తో జగన్మతుః సుఖముత్తమం. లోక కళ్యాణకారి అయిన పరమేశ్వరుడు అవధూత రూపంలో ఈ ప్రకారంగా ఆ సుందర చరిత్ర, అంటే ఇక్కడ ఆ చరిత్ర ఏదైతే సృష్టించటానికి మూలమైన వాడు సకలానికి, అందుకుని ఇక్కడ ఏం చేశాడు, అక్కడ మళ్ళీ జలంధరుడికి ఉత్పత్తికి కారణంగా ఆ బీజాన్ని అందులో వేసేశాడు. అయితే ఇక్కడ లోక కళ్యాణార్థమై అవధూత రూపంతో ఈ ప్రకారంగా ఆ సుందరమైన చరిత్ర అంతర్ధానం కూడా అక్కడ అయిపోయాడు. ఈ అంతర్ధానం అయిపోయి మళ్ళీ దేవతలకి సుఖాల్ని ఇచ్చాడు, నిర్భయులైపోయారు. ఏదైతే ఆ అగ్ని ద్వారా కంపించిపోతూ ఉన్నాడు ఇంద్రుడు మరణిస్తారు అని చెప్పి, ఇప్పుడు ఆ భయం లేదు, అందుకే నిర్భయులైపోయారు. వాళ్ళ గురువైన బృహస్పతితో ఇంద్రుడితో భయముక్తులైపోయి అత్యంత సుఖంగా వాళ్ళు ఉన్నారు. యథార్థే గమనో అద్యుక్తో దర్శనం ప్రాప్య తస్యతో కుతార్థో గురుశక్రో హి స్వస్థానం జగముత్తుర్ముధా. ఈ దర్శనం ఎవరైతే అవధూత దర్శనం చేసుకున్నారో ఇంద్రుడు బృహస్పతి అక్కడ అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ దర్శన ప్రాప్తించడం అన్నది దుర్లభము, కృతార్థులైపోయారు. అందుకుని ఆనందంగా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. అంటే నిజంగా కొన్ని కొన్ని కోరుకున్నంత మాత్రాన లభిస్తాయా అంటే మళ్ళీ లభించే అవకాశం లేదు. కానీ కొన్ని కొన్ని మనకి అనుకోకుండా లభిస్తున్నాయి అంటే ఆ మళ్ళీ అక్కడ మళ్ళీ పరమాత్మనే మళ్ళీ కృతజ్ఞత చెప్పుకోవాలి. అవధూతేశ్వర ఓవతారస్తే కథితో మయా పరమేశస్య పరమానందతః కలదండతః. అందుకే ఓ సనత్ కుమార, నేను ఇక్కడ దుష్టుల్ని దండన చేసేవాడికి పరమ ఆనందదాయకమైన పరమేశ్వరుడు ఒక అవధూత రూపము, అవధూతేశ్వర అన్న అవతార వర్ణం నీకు ఇప్పుడు నేను చెప్పాను అని. ఇదమాఖ్యానమనఘం యశస్యం స్వర్గమేవచ భుక్తిం ముక్తిప్రదం దివ్యం సర్వకామ ఫలప్రదం.
ఈ ఆఖ్యానము చాలా పరమ పవిత్రమైనది. అందుకే ఈ దివ్య ఆఖ్యానము ఇది యశస్సుని వృద్ధి చేస్తుంది, స్వర్గ భోగ మోక్ష అన్నీ ఇస్తుంది. సంపూర్ణమైన మనోరథాలు అంటే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా అందరికీ ఒక కోరిక లేదు, అటువంటివన్నీ కూడా పూర్ణంగా ఇస్తుంది. అంటే ఒక ఆఖ్యానాన్ని విన్నంత మాత్రాన అంటే నువ్వు నిజంగా ఆ పరమపదంలో ఎంతలాగా ఉండాలంటే గుణాతీతుడైన పరమాత్మని ఏ రూపంలో వచ్చినా నువ్వు గుర్తించేలాగా ఉండాలి అంటే నీ ఉనికిని నువ్వు కోల్పోయి సర్వము పరమాత్మమయంగా అంత అనన్యమైన భక్తి ఉంటే కానీ అది సాధ్యము కాదు. అలా ఉన్న వాళ్ళకి అందుకే ఈ ఆఖ్యానమైనది పవిత్రమైనది, దివ్యమైనది, యశస్సుని వృద్ధి చేస్తుంది, సర్వము ఇస్తుంది. అంటే నువ్వు అది పొందటానికి అర్హత పొంది ఉండాలి. విన్నంత మాత్రాన ఆ స్థితికి చేరుకుంటావా అంటే వినగా 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 ప్రక్షాళన అంతరంగికంగా బాహ్యంగా కూడా నువ్వు అలాగా ఉండగలిగే స్థితి వస్తుంది క్రమేణా. యా ఇదం శృణుయా నిత్యం శ్రావయేద్వా సమాహితః ఇహ సర్వసుఖం భుక్త్వా సో అంతే శివగతిం లభేత్. ఈ పవిత్ర గాథ పాపాల్ని తొలగించడం ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిరోజు ఏకాగ్రమైన చిత్తంతో దీన్ని ఎవరైతే వింటున్నారో వినిపిస్తున్నారో ఈ లోకంలో సకల సుఖాల్ని అనుభవించి చివరకు శివలోకాన్ని వాళ్ళు పొందుతారు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 30 చాప్టర్ సంపూర్ణం.